మన పిల్లలు ఉంటారండి, మన కుమారుడికి ఏదైనా ఒక కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, మనం ఏం ఆలోచన చేస్తాం? కాలేజ్ ఎంత మంచిది, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎంత మంచివారు, అక్కడికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని మనం ఆలోచిస్తాం కదా. ఎప్పుడైనా వెళ్తున్న నీ కుమారుడు చదువుకి ఆత్మీయుల మధ్యనే ఉంటున్నాడా, దేవుని బిడ్డల మధ్యనే ఉంటున్నాడా, చక్కటి సహవాసం అతనికి ఉందా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరండి. అలాగే నీ కుమార్తెను ఉద్యోగానికి పంపుతాం, అది ఐబిఎంఓ, జేబిఎంఓ, డిబిఎంఓ, ఎంత పెద్ద కంపెనీయో చూస్తావు, ఎంత ఎక్కువ జీతమో చూస్తావు, వారు కారు ఫెసిలిటీ ఇచ్చారా లేకపోతే క్యాబ్ ఫెసిలిటీ ఇచ్చారా, ఇవన్నీ ఆలోచిస్తూ చాలా గొప్పగా వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తావు. కానీ నీ కుమార్తె వెళుతున్న ఆ ప్రదేశంలో ఒక మంచి సంఘం ఉన్నదా, వెళుతున్న ఆ చోట నీ కుమార్తె యొక్క క్షేమం గురించి రోధించగలిగిన ఒక చక్కటి సేవకుడు ఆ ప్రాంతంలో ఉన్నాడా అని ఎప్పుడన్నా ఆలోచిస్తామండి? ఆలోచించమండి. మనకి ఎప్పుడు కూడా డబ్బులు, ధనం